నమస్కారం. శ్రీ గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. అందరికీ పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు విశ్వావసునామ సంవత్సరాన్ని ముగించుకొని రేపు అనగా 19 మార్చి 2026 గురువారం నుంచి మనము కొత్త సంవత్సరము, కొత్త తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవనవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి మనము ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తాం. అదేవిధంగా షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని కూడా తింటాం. ఉదయాన్నే తలంటి స్నానము, కొత్త బట్టలు వేసుకోవటం, గుడికి వెళ్ళటం, షడ్రుచులు కలిగిన పచ్చడి తినటం, ఇవన్నీ మనము చేసే కార్యక్రమాలు. సాయంత్రం పంచాంగ శ్రవణం వింటాం. మరి పంచాంగం ఎందుకు వినాలి? పంచాంగం అంటే ఏంటి? పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణముల గురించి తెలియజేసేది. మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 12 రాశులు, 15 తిథులు ఉన్నాయి. మరి ఈ నక్షత్రాలను బట్టే మన జాతకం రాస్తారు. మనం పుట్టిన డేటు, సమయము, ప్లేస్ కనుక కరెక్ట్గా సిద్ధాంతి గారు ఇస్తే మన జాతక చక్రము వారు వేసి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లుగా మనకు రాసి ఇస్తూ ఉంటారు. ప్రతి మనిషికి ఒక ప్లాన్ అంటూ ఉండాలి. మన జీవితానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఒక రాష్ట్రం పరిపాలించాలన్నా ప్లాన్ ఉండాలి. దేశం పరిపాలించాలన్నా ప్లాన్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము వాళ్ళ ప్లాన్లో విభాగంగా బడ్జెట్ను ప్రవేశపెడతారు ప్రతి మార్చిలో. వారికి వచ్చే ఆదాయంలో ఏ భాగానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ వాళ్ళు దాన్ని బట్టి నిధులను కేటాయిస్తూ పరిపాలన చేస్తుంటారు. అదేవిధంగా పంచాంగ రీత్యా మనము వ్యక్తిగతంగా కూడా మనము ఒక ప్లాన్ ప్రకారం నడిస్తే మన జీవనం సాఫీగా నడుస్తుంది. అందులో భాగంగా పంచాంగకర్తలు మన నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి చెప్పిన దానిని బట్టి మనం రోజువారీ, వారంగా, మాసంగా, సంవత్సరంగా ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం నడిస్తే మనం సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. మనం చూస్తూనే ఉంటాం వార్తాపత్రికల్లో వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, దిన ఫలాలు కూడా మనం చూస్తుంటాం. మనకు తప్పనిసరిగా ప్రతిరోజు మనము పంచాంగం చూసుకొని ఆ రోజు ఇదేంటి, నక్షత్రం ఏంటి, వర్జం ఎప్పుడుంది, రాహుకాలం ఎప్పుడుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు ఏ రోజు మంచిది, ఏ తిథి మంచిది, ఏ పని చేస్తే మంగళపరంగా అవుతుంది, ఏ పని చేస్తే మనకు ఆటంకం జరగకుండా అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే మనం పంచాంగాన్ని తెలుసుకోవాలి. పంచాంగం పూర్తిగా గణితపరంగా అది రాయబడ్డది. గణితం అంటేనే వాస్తవానికి చాలా దగ్గర. సైన్సు, గణితము సేమ్ ఒకటేలాగా ఉంటాయి. అవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. 100% కాకుండా 80% కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మనం పంచాంగాన్ని తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా తప్పనిసరిగా ఉగాది పండగ రోజు సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, మీ దగ్గర ఉన్న పంచాంగంలో కానీ పంచాంగ శ్రవణం చేసుకోవాలి. దేవాలయంలో అయితే సిద్ధాంతకర్తలు, పండితులు, మరి పూజారులు పంచాంగ శ్రవణం చేస్తారు. తప్పనిసరిగా ఆ రోజు మీరు పంచాంగ శ్రవణం వింటే మన సంవత్సరంలో మన యొక్క గోచార ఫలాలు మనకు తెలుస్తాయి. తద్ అనుగుణంగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా వరి, గోధుమ, పప్పు ధాన్యాలు బాగా పండుతాయి. నూనెల యొక్క దిగుబడి తక్కువగా ఉండవచ్చు. వర్షపాతము
వర్ష ఋతువులో ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అధికంగా వర్షాలు వరదలు కూడా వస్తాయి, కొన్ని చోట్ల అసలే పడకపోవచ్చు. మొత్తానికైతే వర్ష ప్రభావం చాలా చక్కగా ఉంది. అధిక వర్షపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగం కొద్దిగా కుదేలైంది. జూన్ తర్వాత పుంజుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కష్టపడితే మంచి మంచి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సివిల్స్ రాసి కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరము మనకు ఉగాది గురువారం వస్తున్నది. గురువారం అంటే ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కేతువు. గురుబలం బాగా ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చు. కాబట్టి ఏ పనికైనా గురుబలం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. కేతువు కొంత చంచల స్వభావం అయి తప్పుడు సమాచారం ఇచ్చినా గురువు కదా అక్కడ ఉంది రాజు, సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ సంవత్సరం చాలా చక్కగా మనకు గడిచిపోతుంది. ఈ పరాభవ సంవత్సరం చాలామంది పరాభవం అంటే అవమానము అని భావిస్తుంటారు. ఒకవేళ అట్లా అయినా కూడా భార్యాభర్తల మధ్యన కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, దేశాల మధ్య కానీ అవమానాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. అట్లా కాకుండా పర అంటే బయట ఉన్నతి అని, అభవ అంటే లయము అంతము అన్నది. అంటే మనలోని అహంకారము, దాని తర్వాత మనలోని ఇతర విషయాలు అన్నీ విడనాడి చక్కగా జీవించే సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరము అంటారు. అంతేకాకుండా శ్రీ పరాభవ నామ సంవత్సరము. శ్రీ పర అంటే లలితాదేవి, అభవ భవ, భవుడెవరు? శివుడు, సాక్షాత్తు శివుడు. పరాభవుడు, శ్రీ పరాభవ అంటే లలితా సమేత పరమేశ్వరుడు అన్నట్టు ఈ సంవత్సరానికి పేరు. అంటే ఆది దంపతులే సంవత్సరానికి పేరైతే మనకేం కొదవ చెప్పండి. నిత్యం శివారాధన చేసినా కూడా మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం లోపల దేశాల మధ్య కొన్ని మనస్పర్ధలు ఏర్పడవచ్చు, యుద్ధాలు కూడా రావచ్చు. కానీ మనస్పర్ధలను శాంతియుతంగా చర్చించి యుద్ధాలను నివారించడానికి ప్రయత్నం చేస్తే మానవాళి మనుగడ చాలా చక్కగా ఉంటుంది. సోదరభావం పెరుగుతుంది. దేశాల మధ్య సోదరభావం పెరిగి అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుంది. మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా రక్షణ రంగంలో కొత్త పరికరాలు కూడా కనుగొనగలిగే స్తోమత ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా అవగాహన ముఖ్యము, స్నేహభావం ముఖ్యము. అపోహలు నమ్మకుండా, తర్వాత భేషజాలు పోకుండా, గర్వాన్ని పోకుండా అందరూ శాంతి చర్చలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు కూడా ఉన్నాయి. కానీ వాటిని మనం అధిగమించాలంటే భూకంపాల నుంచి కానీ, వరదల నుంచి కానీ, తుఫాన్ల నుంచి కానీ మనము దైవశక్తికి మించినది వేరేది ఏది లేదు. దైవారాధన, దాన ధర్మాలు, ఇలాంటి మంచి పనులు చేసి ఇతరులకు సహాయం చేస్తే మనకు ఎటువంటి ఆపద రాదు. అంతేకాకుండా ఈ సంవత్సరం ముఖ్యంగా పాడి పంటలకు చాలా చక్కగా ఉంది. పరిశ్రమలకు మంచి రోజులు ఉన్నాయి. కాకపోతే లోహ పరిశ్రమల యొక్క బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఆలోచించాలి. బంగారము, వెండి, ఇనుము
ఇటువంటి ఎప్పుడు తగ్గేవి ఎప్పుడు పెరిగేవి తెలవవు. జూన్ నుంచి తగ్గవచ్చు, తర్వాత పెరగవచ్చు. కాబట్టి కొద్దిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా ఏ పరిశ్రమ పెట్టాల్సింది ఉన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి మరి ఆ పరిశ్రమను విశ్లేషించి దాని ద్వారా వచ్చే లాభాలు ఉంటాయా, మరి నష్టాలు ఉంటాయా అని ఆలోచించి మరి పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా ఈ సంవత్సరము పుష్కరాలు, యమునా పుష్కరాలు ఉన్నాయి. ఈ యమునా పుష్కరాలు ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 13వ తారీఖు వరకు ఉంది. వీలైన వాళ్ళు యమునా నదికి వెళ్ళి మరి ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో యమున ప్రవహిస్తుంది. అలాగే ప్రయాగరాజులో కూడా ప్రవహిస్తుంది. అక్కడ స్నానం చేసి పుణ్య స్నానాలు చేసి పూజించవచ్చు. ఓపిక లేని వారు దగ్గర ఉన్న నది స్నానం చేస్తే చాలా మంచిది. ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఆగస్టు 12, 28 ఆగస్టు 12 సూర్యగ్రహణము, 28 చంద్రగ్రహణము. ఇది మన దేశంలో కనిపించదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన ఆచారాలు పాటించనక్కర్లేదు. అదేవిధంగా ఈ సంవత్సరము అధిక మాసం జ్యేష్ఠ మాసం ఉంది. అది మే 15 నుంచి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. అధిక మాసం వస్తుంది కాబట్టి దాన ధర్మాలకు, పుణ్యకార్యాలు చేయడానికి, దేవతారాధనకు చేయడానికి మాత్రమే ఈ మాసం విశిష్టత ఉంటుంది. మిగతా శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. జ్యేష్ఠ మాసంలో చేసుకోవచ్చు. ఈ విధంగా మన పరాభవన సంవత్సరం సంతోషదాయకంగా జరగాలని, ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, పిల్లా పాపలతో అభివృద్ధి పథంలో పోవాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు.